ఈ కెరీర్ విషయంలో నీకు ఒక అద్భుతం జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీలో చాలామంది మీ కెరీర్ విషయంలో చాలా చింతిస్తున్నారు. నా భవిష్యత్ ఏంటి, నా చదువేంటి, నా ఉద్యోగం ఏంటి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ చేయాలి, ఏ వ్యాపారం చేయాలని చాలామంది చింతిస్తూ ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఎవరైతే చింతిస్తున్నారో మీ కెరీర్ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నీకు ఒక అద్భుతం జరుగును, ఒక కార్యం జరుగును, ఒక మార్గం సరళం చేయబడును, ఒక త్రోవ సరళం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసివ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు సామెత 3వ అధ్యాయము 5-6 వచనం చూస్తుందండి. పరిశుద్ధం తెలియజేస్తున్నాడు. నీ సౌబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేయను. చాలాసార్లు ఏం చేస్తామంటే మీ సొంత ఆలోచనతో ఈ సౌబుద్ధిని ఆధారం చేసుకొని ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని చెప్పేసి ఆ ఉద్యోగం చేస్తే బాగుండు, ఈ వ్యాపారం చేస్తే బాగుండని సొంతంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటూ పప్పులో కాలేసి అప్పులో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందువల్ల మీ కెరీర్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా, ఇంకా స్థిరత్వం లేకుండా చాలామంది ఉన్నారు. ఈ ఉద్యోగ విషయంలో 30 years 40 years వచ్చినా కానీ ఇంకా అస్థిరంగా ఉంటున్నారు, జాబ్ లేక ఉంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ తెలియజేసే విషయం ఏంటంటే, మీ సొబుదిని సాధన చేసుకొని జీవించకండి. మీ ప్రతి మార్గంలో కూడా ఈ దేవుని మీద ఆధారపడండి, నమ్మండి. ఆయనకు నీ ప్రవర్తన అంతటి మీద, నువ్వు చేసే ప్రతి విషయంలోనూ నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని లోబడి, ప్రభువా నా చిత్తం కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తం బయలుపరచమని ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు నీ త్రోవల్ని ఆయన సరళం చేస్తాడు. కాబట్టి ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఏ జాబ్ చేయాలి, ఏ వ్యాపారం చేయాలి కన్ఫ్యూజన్ ఉన్నారో, మీ ప్రార్థనలు గడుపుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ దయచేస్తాడు. కొందరిని ఫుల్ టైం సేపు పిలిచాడు, కానీ ఉద్యోగాలు వ్యాపారంలో ప్రయత్నం చేస్తున్నారు, అందువల్ల ఎలాంటి సక్సెస్ లేదు. కొంతమందిని వ్యాపారాన్ని పిలిచాడు, కానీ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఎలాంటి సక్సెస్ లేదు. కొంతమందిని గవర్నమెంట్ జాబ్ కోసం పిలిచాడు, కానీ మీరు ఏదో వ్యాపారం చేసి ప్రయత్నం చేస్తున్నారు, అంచేత సక్సెస్ లేదు. దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తారండి. నా భవిష్యత్తులో ఏం చేయాలి ప్రభా, మీ పిల్లలు స్టడీలో ఉన్నట్లయితే మీరు సొంతంగా డిసైడ్ చేసి మీ పిల్లల విషయంలో ప్రయత్నం చేయకుండా, ప్రభు నా పిల్లల విషయంలో నా విషయంలో నీ చిత్తం ఏంటని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తారండి. మీరు భూమి మీద మీ యొక్క సొంత విషయాల కోసం లేరు, ప్రభు యొక్క చిత్త నెరవేర్చడం కోసం, ఆయన సంకల్పం కోసం, రాజ్యంలో ఏదో ఒక పాత్ర పోషించాలని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించి ఉన్నాడు. అది చేసినప్పుడు ఆయన సంకల్పం, ఆయన కృప మీపై భారీ స్థాయి ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. కాబట్టి మీ కెరీర్ విషయంలో ఏమైతే శాపాలు, కన్ఫ్యూజన్ పనిచేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తునామములో బ్రేక్ చేస్తున్నాను. అలాగే మీకున్న టెన్షన్ వెళ్ళిపోతుంది. ఏదైనా సరే ప్రార్థన చేసుకోండి, ఉపవాస ప్రార్థనలు ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ కనిపెట్టండి. ప్రభు నాతో మాట్లాడండి, వాక్యం ద్వారాను, కళ ద్వారాను, దర్శనం ద్వారాను, సందేశం ద్వారా, ప్రవచన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడి నీకు క్లారిటీ దయచేస్తాడు. నువ్వేం చేయాలి, సేవలో ఉండాలా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, లేకపోతే విదేశాలకు వెళ్ళాలన్నా, ఏం చేయాలి అనే విషయాలు బయలుపరుస్తాడు. ఈ బయలుపరుస్తుండగా ఇక నీ కెరీర్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నువ్వు అనేక మందికి కెరీర్ విషయంలో కూడా సాయం చేసే బిడ్డగా నువ్వు ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. నీ కెరీర్ విషయంలో పనిచేసే అస్థిరత్వ శాపం, నష్టమనే శాపం, కన్ఫ్యూజన్ శాపం, అలాగే ఏం చేసినా కానీ సెటిల్ కాకుండా చేసే శాపాలన్నీ కూడా యేసుక్రీస్తును విరగొట్టుచున్నాను, నేను ప్రవచిస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో మీరు గొప్ప స్థాయిలో ఉంటారని ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పి మీ కెరీర్ విషయంలో ఊహించిన అద్భుతం, ఒక మార్పు చోటు చేసుకుంటుందని ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. ఊహించిన విధంగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి సెటిల్ చేస్తానని ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. ప్రతి అశ్రత్వం తొలగిపోతుంది. నీ జాబ్లో, నీ ఉద్యోగంలో, సేవలు స్థిరపరచబడతావు. రాబోయే రోజుల్లో గొప్ప సాక్షిగా ఉంటామని నేను ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. అనేక మందికి కెరీర్ విషయంలో గైడెన్స్ ఇచ్చి వారిని స్థిరపరిచే ఒక గొప్ప సాధనంగా ఉంటామని నేను ప్రవచిస్తున్నాను. వారిసివ్ అని చెప్పండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సంఘస్థులకు షేర్ చేయండి, లైక్ చేయండి, వైరల్ చేయండి. ఈ మినిస్ట్రీని వైరల్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఆదివారం నాడు సిగిన వాళ్ళు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఈ స్వస్థ విడుదల అభిషేకాలు ఉన్నాయి. రెగ్యులర్గా వచ్చి పాల్గొనండి. శనివారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం ప్రోత్సాహం ఇస్తున్నాను. శుక్రవారం నాడు కూడా డెలివరెన్స్ కోసం, ప్రాఫసీ కోసం జాబ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఈ అపాయింట్మెంట్స్ గురించి, సర్వీస్ గురించి తెలుసుకోవడం కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ ప్రవచన వాక్కు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఎస్ ప్రభువా, నా కెరియర్లో ఒక అద్భుతం జరగాలని అనుకోండి, నమ్మండి. ఎవరైతే నమ్ముచున్నారో, రిసీవ్ చేసుకుంటే మీ కెరియర్లో అద్భుతం జరుగుతుంది. ఈ సుస్థిరత్వం వస్తుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.